రోజు పేపర్లు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. గత దశాబ్ద కాలంలో ఒక్కొక్క విషయం బయటకు వస్తున్న కొద్దీ, వాటికి సంబంధించిన బ్యానర్ ఐటమ్స్ పేపర్లో కనిపిస్తున్న కొద్దీ అసలు ఇన్ని ఘోరాలు జరిగాయా, ఇన్ని అక్రమాలు జరిగాయా అనిపిస్తుంది. తాజాగా గొర్రెల పంపిణీ కూడా ఘోరాలు జరిగినట్లుగా, అక్రమాలు జరిగినట్లుగా వెలుగులోకి వస్తుంది. ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జాతీయ స్థాయిలో ఉన్న దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిన పరిస్థితి. అదే సమయంలో రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి ఆ లబ్ధిదారులను ఫిల్టర్ చేయడంలో కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద 40,000 కోట్ల రూపాయల భారాన్ని 25,000కు కుదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కథనాలు కూడా ఇవాళ దినపత్రికల్లో కనిపిస్తున్నాయి. ముందుగా తొలి వెలుగు డిజిటల్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. రుణమాఫీ అన్న శీర్షిక మనకు ప్రధానంగా కనిపిస్తుంది తొలి వెలుగులో. మరో కీలక హామీ అమలుకు ప్రభుత్వం అడుగులు. ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయం. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు. పంట పెట్టుబడి కోసం రైతులు తీసుకున్న అప్పులు 40,000 కోట్లు. నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. రైతుల పేరు మీద ఉన్న అప్పులు ప్రభుత్వానికి బదలాయింపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదాయ పన్ను కట్టేవారికి నో ఛాన్స్ అంటూ క్లియర్గా కనిపిస్తుంది. అదే రకంగా కేసీఆర్ తలసానిపై ఈడీ దర్యాప్తు అని ఇందాక నేను చెప్పాను. గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగింది. దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఆ స్కామ్లో జరిగిన ఆ నిధుల మళ్లింపుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాలు కూడా జరిగాయని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనుమానిస్తుంది. దాంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ ఈ అంశం మీద విచారణ జరిపే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, సంబంధిత మంత్రి, అప్పట్లో మంత్రిగా వ్యవహరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీరి పాత్ర మీద కూడా ఈడీ ఫోకస్ చేయబోతుంది అన్న ఇండికేషన్స్తో ఈ వార్త కనిపిస్తుంది. కేసీఆర్ తలసానిపై ఈడీ దర్యాప్తు. గొర్రెల స్కామ్లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి. 700 కోట్ల అవినీతిపై దృష్టి పెట్టిన ఈడీ పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు. రైతుల పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి 100 కోట్లు మళ్లింపు. PMLA యాక్ట్ ప్రకారం విచారణ చేయనున్న ఈడీ. గొర్రెల రవాణాలో కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు సేకరణ. ఏసీబీ విచారణకు సహకరించని మాజీ ఎండీ, ఓఎస్డీ అని కనిపిస్తుంది. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ ఈ వ్యవహారం పైన విచారణ జరుపుతుంది. అయితే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆనాడు కీలకంగా వ్యవహరించిన అధికారులను విచారిస్తే, ఏసీబీ అధికారులు విచారిస్తే వారు సహకరించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే PMLA యాక్ట్ అంటే మనీ లాండరింగ్ యాక్ట్కు సంబంధించిన అంశాలను ఈడీ ముందుకు వెళ్లడంతో ఈడీ రంగంలో దిగింది. ఏకంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర మీద కూడా ఈడీ ఎంక్వైరీ చేయబోతోంది అన్న ఇండికేషన్స్ మనకి ఈ వార్త కనిపిస్తుంది. ముందుంది ముసళ్ల పండుగ అంటూ గొర్రెల పంపిణీ స్కామ్పై ఈడీ ఫోకస్. కేసీఆర్, హరీష్కు ముందుంది ముసళ్ల పండుగ. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు అంటూ ఈయన ఒక విషయాన్ని లీక్ చేశారు. ఈడీ ఆల్రెడీ కేసీఆర్ మీద కేసు పెట్టింది అని చెప్పి ఆయన లీక్ చేసిన పరిస్థితి. కేసీఆర్ టార్గెట్గా ఈడీ ముందుకు రాబోతుంది అని చెప్పి నిన్న మెదక్ నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు కామెంట్ చేశాడు. ఆ కామెంట్కి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అదే రకంగా మల్లారెడ్డికి సంబంధించిన వార్త కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మనం గత నెలల్లో చూసాం పేట్ బషీరాబాద్లో ల్యాండ్ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణరావు, అదే రకంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగిన పరిస్థితి. రంగంలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఘర్షణ పడిన పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఈ వ్యవహారంలో రంగంలోకి దిగారు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో రెవెన్యూ శాఖ అధికారులు విచారణ జరిపి ఆ స్థలం మీద మల్లారెడ్డికి ఎలాంటి హక్కు లేదని తేల్చారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. జీడిమెట్లలోని సర్వే నంబర్ 82లో 33 గుంటల భూమి కబ్జా. భూమిపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కబ్జా చేసిన మల్లారెడ్డి. కబ్జాకు గురైన భూమికి రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశం. మల్లారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అంటూ వివరాలు మనకు తొలి వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అదే రకంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఎవరైతే సినీ నటి హేమ అక్కడ దొరికిందో దానికి సంబంధించిన వ్యవహారంలో ఆమె అరెస్ట్ అయింది. ఆ తర్వాత తాజాగా ఆమెకు బెయిల్ వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త చూడవచ్చు. డ్రగ్స్ కేసులో హేమకు బెయిల్. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణ. హేమ డ్రగ్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవన్న లాయర్. హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా పాత బస్తీలో డ్రగ్స్ పట్టివేతకు సంబంధించిన వార్త కూడా మనం తొలి వెలుగు దినపత్రికలో ప్రధాన శీర్షికగా చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే 5 సంతకాల సంబరం అంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తను కీలకమైన శీర్షికగా ప్రస్తావించారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. మొన్న ప్రమాణ స్వీకారం జరిగింది. నిన్న ఆఫీస్లో అజ్యూమ్ చేశారు. తొలి సంతకాలుగా 5 కీలకమైన ఫైల్స్ను ఆయన క్లియర్ చేస్తున్నారు. ముఖ్యంగా 16,000కు పైగా డిఎస్సి పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేసిన పరిస్థితి. అదే రకంగా గత పాలనలో అంటే జగన్ పాలనలో అత్యంత వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ను
రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. దానికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 5 సంతకాల సంబరం. ఏపీలో తొలి రోజునే 5 కీలక హామీల అమలు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బాబు మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం. ల్యాండ్ టైటిల్ రద్దుపై రెండో సంతకం. పేదల పింఛను 4,000పై మూడోది. 4గో సంతకం స్కిల్ సెన్సెస్పై. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 5ది అంటూ వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అదే రకంగా నిన్న జాతీయ స్థాయిలో కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుదాం, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తా, ప్రధాని నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బాధ్యతల స్వీకరణ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా రుణమాఫీకి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. మనం గత కొన్ని రోజులుగా అంచనా వేస్తున్నాం, ఏకపక్షంగా మొత్తం రైతులకు సంబంధించిన 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కావాలి. అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. సాధ్యం కాదని విపక్షాలు చెబుతున్నాయి. సాధ్యం చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణాలు చేస్తూ మరి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లబ్ధిదారుల కుదింపు ప్రక్రియ జరిగినట్టుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కిసాన్ సమ్మాన్ ఏదైతే స్కీమ్ అమలవుతుందో ఆ అమలవుతున్న షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులను ఇక్కడ వర్తింపజేయడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ షరతులతో కూడిన అమలు చేస్తే మాత్రం ఈ ఏదైతే భారం ఉందో, దీన్ని స్కీమ్ను అమలు చేయాల్సిన భారం ఏదైతే ఉందో అది 40,000 నుంచి 25,000 కోట్లకు తగ్గే అవకాశం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. రుణమాఫీకి 25,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంటుందన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ వివాదాస్పదమైంది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దాంతోపాటు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గొర్రెల స్కామ్కు సంబంధించి. గొర్రెల స్కామ్లో మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ. ఈ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు కనిపిస్తుంది. సేమ్ టైం అది ఎలా బయటపడింది, ఈ అక్రమాలు గొర్రెల పంపిణీకి సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు, కుంభకోణం జరిగినట్టు ఎలా బయటపడింది అని చెప్పే ప్రయత్నం వెలుగు దినపత్రిక చేసింది. నేను చదువుతాను. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య, కేశవసాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయిన ఏడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది వద్ద 133 యూనిట్ల గొర్రెలను స్వీకరించారు. అయితే వాళ్ల ఖాతాలోకి జమ చేయాల్సిన 2.08 కోట్లను బినామీ ఖాతాలకు దారి మళ్లించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్లు గుర్తించి పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలోనే గొర్రెల స్కీమ్లో 100 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించింది. మొత్తం మీద ఒక పెద్ద స్కామ్ తెర మీదకి వచ్చిన పరిస్థితి. ఈ స్కామ్ ఎటువైపు దారితీస్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్. సేమ్ టైం దీన్ని ఉద్దేశించే రఘునందన్ రావు మెదక్ ఎంపీ కామెంట్లు చేశారు. కేసీఆర్పై ఈడీ కేసు నమోదైనట్లు నాకు సమాచారం వచ్చింది. హరీష్ వెంకట్రామరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు పాపం తగిలిపోతారు. ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు అని కనిపిస్తుంది. మొత్తం మీద గొర్రెల పంపిణీ స్కామ్కు సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏసీబీ ఆల్రెడీ ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తుంది. అయితే ఏసీబీ దర్యాప్తుకు ఆనాటి క్లియర్గా వివరించిన అధికారులు ఎవరు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన అలిగేషన్స్ రావడంతో ఆ అలిగేషన్స్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగిన పరిస్థితి. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆనాటి మంత్రి తలసాని శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కేసు అయితే ఫైల్ అయింది. ఫర్దర్గా ఈడీ ఎలా ముందుకెళ్తుందన్నది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కథనంగా కనిపిస్తుంది. ఇక వెలుగు దినపత్రికలో మరో ఇంట్రెస్టింగ్ వార్త మనం గత 10 సంవత్సరాలలో మనకు పదే వినిపించింది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. కేసీఆర్ చాలా గొప్పగా చెప్పేవారు. ఆ రోజుల్లో ఇరుకు గదుల్లో ఉండాల్సిన అవసరం మధ్యతరగతికి, బలహీన వర్గాలకు ఎందుకు ఉంటుంది, మంచి విశాలమైన డబుల్ బెడ్రూమ్లో ఉండాలి అని ఆయన స్పీచ్ల్లో పదే చెప్పేవాళ్ళు. కానీ నిజానికి ఆ స్కీమ్ అమలై
అమలైంది మాత్రం అంతంత మాత్రంగా. ఇక ఎన్నికల ఏడాది రావడంతో ఒకసారి లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేద్దామన్న రంగం సిద్ధమైంది. కాకపోతే కొందరికి అంది, కొందరికి అందకపోతే అది ఎక్కడ నెగటివ్ అవుతుందన్న ఫీలింగ్తో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని కేసీఆర్ సర్కార్ అప్పట్లో పక్కన పెట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా వాటిని పంపిణీ చేయాలని ఈ కొత్త ప్రభుత్వం కనుక ఏర్పాట్లు చేస్తే గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని చెబుతూ ఈ వార్త కనిపిస్తుంది మనకు. పాడుబడ్డ ఇండ్లను పంచేదెట్లా, రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన్న స్థితికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఆఫీసర్ల ఫీల్డ్ ఎంక్వైరీలో దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు. సవలతులు రిపేర్లకే 1000 కోట్లకు పైగా ఖర్చయితాయని అంచనా. గోడలకు పగుళ్లు, స్లాబులు, పిల్లర్లకు నడుమ గ్యాపులు, విరిగిన తలుపులు, పగిలిన ట్యాంకులు, కిటికీలు, ఇతర సామాగ్రి దొంగల పాలు, తాగునీరు, కరెంటు రోడ్లు, ఇతర వస్తువులు నిల్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఇక్కడ పిక్చర్ కూడా చూడవచ్చు. లాస్ట్కు కిటికీలను, తలుపులను కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన కేఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి ఇది. ఒకే చోట సుమారు 200 ఇండ్లు నిర్మించి ఏడాది క్రితం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులకు కూడా ఎంపిక చేశారు. కానీ పంపిణీ మాత్రం మరిచిపోయారు. దీంతో నిర్వహణ లేక ఇండ్లన్నీ దెబ్బతిన్నాయి. దీనికి తోడు విద్యుత్ వైర్లను, పైపులను, ఇనుప కిటికీలను దొంగలు ఎత్తుకెళ్లారు. క్వాలిటీ లేకపోవడంతో గోడలు నెర్రలు బారాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు లేవు. దీంతో రిపేర్లు చేసి ఈ ఇండ్లను పంపిణీ చేయాలంటే దాదాపు 2 కోట్లు అవసరమని ఆఫీసర్లు చెప్తున్నారని కనిపిస్తుంది. మొత్తం మీద ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టినవన్నీ నిరుపయోగంగా మారిపోతాయన్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే లాస్ట్కు తలుపులు, కిటికీలు కూడా ఎత్తుకుపోతున్నారంటే ఇక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మిగిలిన వాటిని ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి. ఇక రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లు అంటూ ఇందాక చెప్పాను ఏర్పాటు చేయబోతున్నారు. మహిళల ఆధ్వర్యంలో, మహిళా సంఘాల ఆధ్వర్యంలో వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అదే రకంగా కాళేశ్వరం విచారణకు సంబంధించిన అంశం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. త్వరలో కాళేశ్వరంపై బహిరంగ విచారణ. జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు. ప్రజలు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు. గత సర్కారులో కీలక నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్. హైడ్రాలజీ టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్. 2 వారాల్లో రిపోర్టు ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం. విజిలెన్స్ రిపోర్టు కోసం సర్కారుకు లేఖ రాయాలని నిర్ణయం కనిపిస్తుంది. మొత్తం మీద 2 రోజుల పాటు జూన్ 8, 9 తేదీల్లో జస్టిస్ పిసి ఘోష్ అక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని పరిశీలించారు. మరమ్మతులకు సంబంధించిన పనులను పరిశీలించారు. కీలకమైన అంశాలు తెర మీదకి రావడంతో గత పాలకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెడ్ లైన్ పెట్టి మరీ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్కి ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మరి ఈ నెలాఖరులో ఈ తంతంతా ముగుస్తుందా, లేకపోతే విచారణను ఎక్స్టెన్షన్ చేస్తారా అన్న చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే గడువు సరిపోదు, ఇంకా విచారించాల్సింది చాలా మందిని ఉన్నది. ప్రధానంగా ఆనాటి నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రతినిధి ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, అదే రకంగా కీలకంగా వ్యవహరించిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, అంతిమంగా అది ఆనాటి పాలకులకు ఎసరు తేబోతోంది, వాళ్ళ మీద టార్గెట్ కాబోతున్నారు అన్న ఇండికేషన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వివరణ తీసుకోవాల్సిన అగత్యం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందుంది. కాబట్టి ఈ సమయం సరిపోతుందా లేదా, ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా అన్న అంశాన్ని ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కాళేశ్వరం ఎంక్వైరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈనాడు దినపత్రిక ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన వార్తలకు ప్రయారిటీ ఇచ్చారు. ఆ తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్, హైదరాబాద్లో కూరగాయలకు సంబంధించిన ధరలు అబ్నార్మల్గా పెరిగాయి. గత 4-5 రోజుల పరిస్థితి చూస్తే ఉల్లి కావచ్చు, టమాటో కావచ్చు, ఆల్మోస్ట్ 3 రెట్లైన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. కూరగాయల దడ 15 రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు. రైతు బజార్లతో పోలిస్తే మార్కెట్లో 60% వరకు అధికం. ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, స్థానికంగా వృద్ధి చెందని పంటల సాగు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఉల్లిగడ్డలకు సంబంధించి ఉల్లిగడ్డల గతంలో హైదరాబాద్ నగరానికి రోజు 8,000 క్వింటాల వరకు వచ్చేవి. దాంతో 6 నెలలుగా కిలో 20 రూపాయల చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి. ప్రస్తుతం 5-6 వేల క్వింటాల్లే వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అవసరమైన మేరకు సరుకు వస్తే కిలో 20 నుంచి 25 రూపాయలకే దొరుకుతాయని అంటున్నారు. అనుకోను ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు పిల్లలకు త్వరితంగా వాళ్ళకి ఏదో బాక్సులు తయారు చేయాల్సిన బాధ్యత మధ్యతరగతి ప్రజలకు ఉంటుంది. కాబట్టి వారికి కూరగాయల ధరలు కనుక అందుబాటులో లేకపోతే పిల్లలకు పౌష్టికాహారం అందడం అనేది దుర్బలం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా కూరగాయల ధరలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నది వాదన బలంగా వినిపిస్తుంది. ఇక గత ప్రభుత్వంలోని బాధ్యతలకు పిలుపు అన్న కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను కాళేశ్వరం విచారణకు సంబంధించి సంబంధాలున్న వారికి నోటీస్ ఇచ్చే అవకాశం. త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ. నిపుణులతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ భేటీ. ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా మెగా డిఎస్సిపై తొలి సంతకం అంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్త కనిపిస్తుంది. నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఫస్ట్ ఫైల్ మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేశారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద 2వ సంతకం చేశారు. దానికి సంబంధించిన
వార్త కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు అన్న వివరాలు కూడా చూడవచ్చు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లను మళ్ళీ పునరుద్ధరణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈనాడు దినపత్రికలో దీనికి సంబంధించిన వార్తలను చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం ఒకసారి. ఇవి సర్కారీ ఎర్ర జెండాలు అంటూ అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం, పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు అంటూ అప్పులు కట్టని సహకార శాఖ నుంచి ఎవరైతే రుణాలు తీసుకున్నారో రైతులు, వారికి సంబంధించిన భూములను అధికారులు కబ్జా చేసి దానికి సంబంధించి జెండాలు పాతి మరీ వాటిని వేలం వేస్తామని బెదిరిస్తున్నారు అన్న డీటెయిల్స్ మనం నమస్తే తెలంగాణ దినపత్రికలో చూడవచ్చు. అదే రకంగా రుణమాఫీ కొందరికి అంటూ ఫిల్టర్ చేస్తున్నారు. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లబ్ధిదారులను ఫిల్టర్ చేయడం ద్వారా ఈ భారం ఏదైతే ఉందో రుణమాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 40,000 కోట్ల వరకు అవసరం ఉంటే దాన్ని 25,000కు భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్రంలో అమలవుతున్న కిసాన్ సమ్మాన్ పథకం ఏదైతే ఉందో అందులో ఉన్న షరతులను దీనికి వర్తింప చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఫిల్టర్ చేయడం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారో ఎంపీ నుంచి గల్లీ లీడర్ వరకు వీళ్ళందరికీ ఫిల్టర్ చేస్తారు. వీళ్ళు కనుక వ్యవసాయ రుణాలను తీసుకుంటే వారి రుణాలు మాఫీ కావు. అదే రకంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం కూడా చేస్తూ వ్యవసాయ రుణాలు తీసుకున్నారో వారికి సంబంధించి కూడా రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వారిని కూడా ఈ రుణమాఫీ పథకం నుంచి మినహాయిస్తారు. ఆ తర్వాత ఆదాయ పన్ను రెగ్యులర్గా కట్టేవారు ఎవరైతే ఉంటారో రిటర్న్స్ అందరూ ఫైల్ చేయొచ్చు, కానీ ఆదాయ పన్ను కట్టేవారిని మాత్రం ఇందు నుంచి మినహాయిస్తారంటున్నారు. ఈ 3 షరతులు కనుక వర్తింపచేస్తే 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భారం ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు తగ్గిపోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్. పీఎం కిసాన్ నిబంధనలకు రుద్దితే సగం మందికి రానట్టే. ఇదే జరిగితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం అన్న వివరాలు నమస్తే తెలంగాణలో మనకు చూడవచ్చు. ఓవరాల్గా ఇది ఇవాళ దినపత్రికల్లో ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్న వార్తలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.